చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనకి మీ అందరి ప్రవర్తన చూసి ఇంతేనా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకున్నది అని బాధ అంటే ఇలాంటి బాధ కాదు. మనిషి బ్రతికుండగానే చంపేశారే అనే బాధ. అలా జరిగినప్పుడు అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఝాన్సీ అలా చేయదు, ఝాన్సీ అలాంటిది కాదు అని మాట్లాడలేదే అనే నరకాన్ని నిన్నటి నుంచి అనుభవిస్తున్నాను. ఝాన్సీ అలా అంటావేంటి? నేను మాట్లాడాను కదా. అవును, నిజమే, మీరు మాట్లాడారు గౌతమ్ గారు. కానీ అదెప్పుడు? ప్రియాంక నన్ను చెక్ చేస్తుంటే వద్దు అన్నారు, కానీ ఝాన్సీ దొంగ కాదు అని అనలేదు. ఆ ఒక్క ముక్క మీ నోటి నుంచి కూడా రాకపోవడం నాకు మరింత బాధని కలిగించింది. కారణం మీరు గొప్పవాళ్ళు, మేము లేని వాళ్ళం అనే కదా. పేదవాడిగా పుడితే వాడికి ఆత్మాభిమానం ఉండదా, నిజాయితీ ఉండదా? ఇవన్నీ ఏమీ లేవని మీకు మీరే డిసైడ్ అయ్యి దొంగతనాన్ని అంటగడతారా? పేదవాడి బ్రతుకంటే అంత చులకనైపోయిందా? నాతో పాటు వచ్చిన పాపానికి రాణికి కూడా దొంగతనం అంటగట్టారు. ప్లీజ్ బాధపడకు. నిన్నక్కడ అలా అన్నందుకు, నిన్ను చెక్ చేసినందుకు అక్కడున్న వాళ్ళందరినీ ఆపి చెక్ చేశాను. ఏ ఒక్కరిని వదలకుండా చెక్ చేశాను. కానీ అదంతా చూసేందుకు నువ్వు లేవు. ఆ విషయం నీకు చెప్దామని నీకు నైట్ ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేనేం చేయను ఇంకా. గౌతమ్ గారు, మీరు వాళ్ళందరినీ చెక్ చేసినంత మాత్రాన నా మీద దొంగ అని పడిన ముద్ర పోతుందా? నేను అవమానపడ్డ క్షణం మారిపోతుందా చెప్పండి? నేనిప్పుడు దొంగ అనే ముద్రను ఎన్నాళ్లు మొయ్యాలో? మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా జీవితంలో ఒక్కసారి ఒక్క మచ్చ పడిందంటే ఇంకా మచ్చ జీవితాంతం అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. జీవితాంతం అందరూ నన్ను దొంగ అనే అంటారు. అలా ఎందుకంటారు ఝాన్సీ? వాళ్ళందరికీ ఏమైనా పిచ్చా? ఎందుకంటే వాళ్ళు అదే నమ్ముతారు కాబట్టి. అలా అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఆ దొంగతనంతో నీకెలాంటి సంబంధం లేదు. నువ్వు దొంగవి కాదు. పోయిందనుకున్న ఆ కాసుల పేరు పోలేదు, అక్కడే ఉంది. ఇప్పుడు చెప్పు ఝాన్సీ, అది దొరికా కూడా అందరూ నిన్ను దొంగనే అనుకుంటారా? అంటే గౌతమ్ గారు, ఇప్పుడు అది దొరికిందని నేను దొంగని కాదు అని అంటున్నారు. ఒకవేళ అది దొరకకపోతే నేను దొంగని, అంతేనా? చాలా బాగా చెప్పారండి. అందరూ ఏమో గాని మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారుగా. ఝాన్సీ, ఈ లోకాన్ని నడిపే ఆ దేవుడు తప్పు చేశాడన్న నమ్ముతానేమో, కానీ నువ్వు తప్పు చేశావంటే నేనే కాదు, నా అంతరాత్మ కూడా ఆ అబద్ధాన్ని వినడానికి సిద్ధంగా ఉండదు. అంత నమ్మకం నాకు నీ మీద. ప్లీజ్ ఝాన్సీ, నేను చెప్పేది అర్థం చేసుకో. నీకెంతకంటే ఇంకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి విను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు.
ప్రియాంక ఏంటి ఇంత మార్నింగే కాల్ చేస్తోంది? ఏం అవసరం వచ్చి ఉంటుంది? హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రియాంక. చెప్పేంటి విషయం? ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావేంటి? ఏం లేదు మేడం, ఊరికే కాల్ చేశాను. అడగడం మర్చిపోయాను, నిన్న మీరు రాలేదేంటి మేడం? ఎక్కడికి? ఎక్కడికేంటి మేడం, స్వీటీ బర్త్డే పార్టీకి. మీరొస్తారని మీకోసం చాలాసేపు ఎదురు చూశాను. అదే అసలు ఎందుకు రాలేదా ఏంటా అని తెలుసుకుందామని కాల్ చేశాను. స్వీటీ బర్త్డే పార్టీ చేశారా? ఎక్కడ చేశారు?